హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఒక మనిషికి ఎదుటి మనిషిపై ఎప్పుడైనా ఇష్టం కలగవచ్చును. ఆ ఇష్టాన్ని కొందరు బయటకు చెప్తారు, కొందరు చెప్పకుండా వారి లోపలే దాచుకుంటారు. అయితే ఈ కొన్ని సంకేతాల ఆధారంగా ఎదుటి వ్యక్తిని ఎంతగా ఇష్టపడతారో తెలుస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని తరచుగా చూడడం, గమనించడం, దొంగచాటుగా పదే పదే మిమ్మల్ని తొంగి తొంగి చూడడం చేస్తుంటే ఆ వ్యక్తికి మీరంటే ఎనలేని ఇష్టం ఉందని అర్థం. మీరు చూడనప్పుడు మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని చూసి సిగ్గుపడడం, మీ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేకపోవడం, ఇలాంటి సంకేతాలు వారిలో ఉంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం. మిమ్మల్ని చూసి నవ్వడం, మీతో మాట్లాడేటప్పుడు కాస్త వినయంగా ఉండటం, మిమ్మల్ని గౌరవిస్తున్నారని, ఇష్టపడుతున్నారని అర్థం. ఎవరైనా మీతో మాట్లాడినా, మిమ్మల్ని చూసినా వారు తట్టుకోలేరు. మీ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆతృతతో ఉంటారు. మీకు ఇష్టమైన బట్టలను ధరిస్తుంటారు. మీకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటారు. మీకు నచ్చని పనులను మీ ముందు చేయకుండా ఉంటారు. నచ్చే పనులను మాత్రమే చేస్తుంటారు. మీతో మాట్లాడడానికి అవసరాలను వెతుక్కుంటారు. అవసరం లేకపోయినా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఇతరులతో అతిగా మాట్లాడినా, చనువుగా ఉన్నా వారు తట్టుకోలేరు. వారిని చూడాలి, వారితోనే మాట్లాడాలి, వారితోనే ఎక్కడికైనా వెళ్ళాలి అని కోరికతో ఉంటారు. వేరే వ్యక్తులతో క్లోజ్గా ఉన్నా సహించలేరు. ఉదయం లేచినప్పటి నుండి మీ ధ్యాసే అన్నట్టుగా ఉంటారు. రోజు మిమ్మల్ని ఒక్కసారైనా చూడకుండా ఉండలేరు. కొందరు వ్యక్తులు ధైర్యంగానే ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను వారితో చెప్పకుండా వారి లోపలే దాచుకుంటారు. తన ప్రేమను చెప్పకుండా వారినే తలుచుకుంటూ ఉంటారు. ప్రేమించిన వారితో ధైర్యంగా చెప్పండి, అప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. ఒక వ్యక్తికి నువ్వు నచ్చావంటే ఆ వ్యక్తి నీ మీద చూపించే ప్రేమ మాటలతో కాకుండా వస్తువులతో చూపిస్తాడు. నీకు ఇష్టమైన వస్తువులను గిఫ్టులాగా చేసి మీ ఫ్రెండ్స్ ద్వారా మీకు చేరేలా చేస్తుంటారు. నిజంగా ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. మీరు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. కొంతమంది వ్యక్తులు దూరం నుంచి చూసి ఇష్టపడుతుంటారు. వారు ఇష్టపడిన వ్యక్తి దగ్గరకు వచ్చిన వెంటనే వారికి కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అవుతుంటాయి. వారంటే భయం వల్ల కాదు, వారి మీద ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల అలా ప్రవర్తిస్తుంటారు. మళ్ళీ వారితో ఫోన్లో మాట్లాడతారు, దూరంగా ఉన్నప్పుడు చూస్తుంటారు, కానీ దగ్గరగా వస్తేనే ఇలా చేస్తుంటారు. ఇలా కొందరు వ్యక్తులు తను ఇష్టపడుతున్న వ్యక్తులతో ప్రవర్తిస్తుంటారు. కొందరైతే ప్రేమించి ఆ ప్రేమను ఆ అమ్మాయికి చెప్పకుండా దాచుకొని ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చోళ్ళు అయ్యి రోడ్ల మీద తిరుగుతుంటారు. ఆ తప్పు ఆ అమ్మాయిదా, అబ్బాయిదా చెప్పండి? కాబట్టి మిత్రులారా, మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే వారికి మీ ప్రేమను తెలియజేయండి. మీరు చెప్పకుండా ఉంటే వారికి ఎలా అర్థమవుతుంది? ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒప్పుకుంటే ఓకే, లేదంటే వేరే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.